అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాప్టర్ 11లో 41 ఇంకా 42 శ్లోకాస్ పాడబోతున్నా. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థమసత్కృతోసి విహారస్యాసనభోజనేషు ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం. దీనికి అర్థం ఏంటంటే, అచ్యుత, నీ మహిమ తెలుసుకోలేక నీవు నా మిత్రుడు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్వము తెలియక అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ, ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నిన్ను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆల్వేస్ chant and be happy.